పూర్వాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. సార్ ఎంత ఓపెన్గా మాట్లాడుకున్నా ప్రసాద్ బెహ్రా రైటింగ్ కానీ ప్రసాద్ బెహ్రా యాక్టింగ్ కానీ సార్. ఇండస్ట్రీలో ఖచ్చితంగా ఈ రోజు స్టార్గా నిలబడి ఉండాల్సిన వ్యక్తి అతను. అవును సార్. అవును. సో అతనికి ఎంత మాత్రం అవకాశాలు వస్తున్నాయి ఇప్పుడు బాగున్నాయి సార్, మన చేతిలో అవకాశాలు బాగున్నాయి సార్. ఈ మధ్య. అవును ఏది మన నిహారిక గారి ప్రొడక్షన్ లో ఆ మూవీ వచ్చిన కమిటీ తర్వాత, కుర్రాళ్ళు సార్. కమిటీ కుర్రాళ్ళు వచ్చిన తర్వాత. అవును సార్. బట్ ఈ పార్టీకి అతను ఏ రేంజ్ లో ఉండాలి? అవును సార్. అవును సార్. సో ఎక్కడో తేడా కొడుతుంది. ఎందుకంటే ఒక సిన్సియర్ ఎఫెక్ట్స్ పెట్టే ఒక ఫెసిలిటీని ఇంకో వేరే వాళ్ళు డామినేట్ చేస్తున్నారు. అంటే అక్కడ తక్కువ నేను అనట్లేదు, ఎవరు తక్కువ కాదు సార్, అక్కడ ఎవరు అద్భుతమైన ఆర్టిస్టులు వచ్చారు. అవును జబర్దస్త్ అవును సార్. సీను గారు కానీ, అవును. రామ్ ప్రసాద్ గారు, ఆది చాలా గారు ఆది గారు కానీ చాలా మంచి అద్భుతమైన అవును సార్. టాలెంట్ వచ్చారు. బట్ ఇక్కడ అన్యాయం జరుగుతుందేమో అనిపిస్తుంది. ఏమీ లేదు సార్. అంటే మీరు గమనిస్తే సార్, వాళ్ళు కొన్ని చోట్ల చిన్న చిన్న క్యారెక్టర్లు కనపడుతూ ఉంటారు సార్. అక్కడక్కడ కనిపించి వెళ్ళిపోతారు సార్. ఇప్పుడు ఈ ప్రసాద్ బెహ్రా గాని, నేను గాని మీరు గమనిస్తే మేము కొంచెం సినిమా ఫుల్ లెంత్ కనపడుతూ ఉంటాం అవును. సార్ మేము. ఏం అన్యాయం జరగట్లేదు సార్. కాకపోతే ఏంటంటే వాళ్ళకి కొంచెం 10, 15 ఆఫర్లు ఉంటాయి. మాకు కొంచెం 5, 6 ఆఫర్లు ఉంటాయి సార్. కరెక్ట్. మేము ఫుల్ లెంత్ ఉంటాం. మీ సినిమా అంతా కనపడతాం సార్. పెద్ద తేడా ఉండదు సార్. అందరూ ఒకటే చేస్తాం సార్. వాళ్ళు చేసే వర్క్ ఒకటే, మేము చేసే వర్క్ ఒకటే సార్. కాకపోతే వాళ్ళు ఏంటంటే కొంచెం 10 నిమిషాలు ఎక్స్ట్రా కనపడతారు. మేము తక్కువ కనపడతాం సార్. మేము ఏంటంటే సినిమా ఫుల్ లెంత్ కనిపించాలని నాకు కోరిక మాకు మైండ్లో ఉండిపోతుంది సార్. మాకు నాకు కానీ ప్రసాద్ కానీ ఏంటంటే మేము అనుకుంటాం ఏంటంటే ఇట్లా అమ్మో లేదు, మనం సినిమా ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేయాలి, మన కెరీర్ బాగుండాలి, మనం బాగుంటే కొంచెం చుట్టుపక్కల అందరూ బాగుంటాం అలా ఆలోచించి క్యారెక్టర్ పికింగ్ సార్. మనం పికింగ్ వెళ్ళినప్పుడు కొంచెం పర్టికులర్ అయిపోయేసరికి సినిమా అంతా మేము కనిపించాలనే ఉద్దేశంలో ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే సినిమా అంతా ఉంటుంది. ఇంపార్టెంట్ రోల్స్ వీటిని పికింగ్ ఎక్కువ చేసుకుంటాం సార్. మాకు అట్లా ఉంటుంది సార్. మనం ఎక్కడ అన్యాయం అయితే ఎక్కడ జరగట్లేదని నేను అనుకుంటున్నాను సార్. అండ్ ప్రసాద్ బెహ్రా గారితో మీ పరిచయం ఎలా జరిగింది? ఆ ట్రావెలింగ్ ఎలా జరుగుతుంది? ఇప్పుడు ఎలా ఉంది? నేను సూర్య వెబ్ సిరీస్ అని చెప్పాను. మెయిన్ ఈరోజు ఇలా నిలబడడానికి ఇంకో బిగ్గెస్ట్ రీజన్ మా కంపెనీ సార్, ఇన్ఫినిటమ్. ఆ కంపెనీ లేకపోతే కష్టం. బట్ నాకు వచ్చిన డౌట్, ఆ కంపెనీ వచ్చిన ప్రతి ఒక్కరు మాది మాది మాది. నేను చాలా ఎర్లీ స్టేజ్ లో నేను కన్ఫ్యూజ్ అయ్యేవాడిని. ఏంది మాది అంటున్నారు, కంపెనీస్ వీళ్ళదే అంటే మీరనే కాదు, అక్కడ ఆ ప్లాట్ఫామ్ మీద నుంచి స్టార్స్ అయిన ప్రతి ఒక్కరు కూడా సార్ ఆ పేరు చెప్పేటప్పుడు మాది అంటారు. అంటే లోపల మా CEO ఉన్నారు సార్. ఆయన పేరు SD సార్. SD సార్, మందన మేడం, వీళ్ళిద్దరే సార్ మెయిన్ హ్యాండిల్ చేసే మొత్తం కంపెనీ అంతా. వాళ్ళే ఎవ్రీథింగ్ వాళ్ళే సార్. అంటే వాళ్ళంతా ఫ్రీడమ్ ఇచ్చారంటే మాకు, మేము ఏ రోజు కంపెనీకి వెళ్ళి ఒక వర్క్ చేస్తాం. ఇప్పుడు జనరల్ కంపెనీకి వెళ్తే ఎలా ఉంటుంది సార్, ఆ కంపెనీ వాళ్ళు మాకు డబ్బులు ఇస్తున్నారు, శాలరీ ఇస్తున్నారు, నెలకు 4 అంటే ఎంత ఓన్ చేసుకున్నాం అంటే కంపెనీని మేము, మాకు ఎంత ఫ్రీడమ్ ఉంటుందంటే ఏ ఎక్స్టెంట్ కైనా వెళ్తాం సార్ కంటెంట్ విషయంలో. ఇంత తగ్గినా, ఎంత పెరిగినా, వ్యూస్ పెరిగినా ఆయన మమ్మల్ని ఏమీ అనరు సార్. మాకు ఏం కావాలో మాకు రిక్వైర్మెంట్లు అన్నీ మాకు ప్రొవైడ్ చేస్తారు. మేము అంతా హ్యాపీగా షూటింగ్ చేసుకుంటాం. ఈ రోజు హ్యాపీగా గర్వంగా కాలర్ ఎత్తుకుని తిరుగుతున్నాం అంటే కంపెనీ వాళ్ళే సార్. ఇన్ఫినిటమ్ వల్ల, ఆ SD సార్, వందన మేడం వల్ల మాకు అంత హ్యాపీ అనిపించింది సార్. ఎందుకంటే సూర్య స్టార్ట్ అయింది వాళ్ళ దగ్గర నుంచి సార్. లోపల కంపెనీలోకి నన్ను తీసుకున్నారు. ఈరోజు 3 పూట్ల హ్యాపీగా తింటున్నానంటే కారణం కంపెనీ సార్. నాకు అక్కడి నుంచి నాకు సినిమా ఆఫర్లు కూడా వచ్చింది సార్. బోల్డ్ సినిమాలు సార్. ఇంకా సినిమాలు చేసుకున్నానంటే కారణం వాళ్ళే. మీరు ఇంటర్వ్యూకి వస్తున్నారనగా నేను మూవీస్ చెక్ చేశాను. చాలా మూవీస్ చేస్తున్నారు. అలా నరేష్ గారితో చేస్తున్నారు, నిఖిల్ గారితో చేస్తున్నారు. దాంట్లో హారిక ఏదో ప్రొడక్షన్ హౌస్, హాస్య మూవీస్ లో చేస్తున్నారు. సో నంబర్ ఆఫ్ ప్రొడక్షన్ హౌస్ లో సినిమా, బైలింగువల్ మూవీ కూడా ఒకటి చేస్తున్నారు. సో ఎన్ని సినిమాలు ఉన్నాయి చేతులు ఇప్పుడు? ప్రస్తుతానికి అయితే ఒక 7 ఉన్నాయి సార్. 7 సినిమాలు ఉన్నాయి. సో ఫుల్ బిజీ. కొంచెం దేవుడి అంత. అండ్ ఇప్పుడు మీరు చేస్తున్న సినిమాల్లో మీకు బాగా ఈ క్యారెక్టర్, ఈ మూవీ నాకు నెక్స్ట్ స్టెప్ తీసుకెళ్తాను బాగా నమ్మకం ఉన్న సినిమా ఏది? రిలీజ్ అయిపోయి సినిమా అయితే హ్యాపీ జర్నీ సార్. మొన్న ప్యారిస్ లో చేసి వచ్చాను, అభిరామ్ది. నాకు తెలిసి ఆ సినిమా నాకు బాగా వర్కౌట్ అవుతుందని అనిపిస్తుంది సార్. అంటే బై గాడ్స్ గ్రేస్ అయితే మా నాన్న బ్లెస్సింగ్స్ తెలియదు సార్. ఆ సినిమా బాగా వర్కౌట్ అవుతుంది నాకు ఫుల్ నమ్మకం ఉంది సార్. నా క్యారెక్టర్ మేబీ నా క్యారెక్టర్ అనిపిస్తుంది సార్ నాకు. నెక్స్ట్ రిలీజ్ చేసిన సినిమా ఏంటంటే ఇండియా హౌస్ సార్. ఇండియా హౌస్లో నిఖిల్తో ఒక క్యారెక్టర్ చేశాను సార్. MPT ఆచార్య గారు అని చెప్పి ఆల్రెడీ ఇండియా అప్పుడు మన బ్రిటిష్ వాళ్ళతో తిరుగుబాటు చేసిన మూమెంట్లో అప్పుడు ఒరిజినల్ క్యారెక్టర్ సార్. అది ఒరిజినల్ క్యారెక్టర్ నేను పోర్ట్రే చేశాను సార్. నేను అది రిలీజ్ అయితే నేను అనుకున్న ఆ స్టార్డమ్ అయితే వచ్చేస్తుంది సార్. ఆ సినిమా అయితే సార్ ఫిక్స్ సార్. నేనే చెప్తున్నా ఈరోజు ఇంటర్వ్యూలో ఎంత కాన్ఫిడెంట్ చెప్తున్నా ఆలోచించండి. అదొక రిలీజ్ అయితే నెక్స్ట్ లెవెల్ సార్ నాకు. ఎందుకంటే రామ్ చరణ్ గారు, యూవి క్రియేషన్స్, మన ఎవరు రామ్ చరణ్ గారు, యూవి క్రియేషన్స్, తర్వాత అభిషేక్ అగర్వాల్ సార్, వీళ్ళు ముగ్గురు ప్రొడ్యూసర్ సార్. దానికి అది 100 కోట్ల సినిమా ప్రాజెక్ట్ సార్. అది కానీ రిలీజ్ అయితే మనం నాకు చెప్పట్లేదు సార్. నేను అనుకున్న స్టార్ట్ అయితే ఆ సినిమా వచ్చేది సార్. కలిసారు ఎప్పుడన్నా రామ్ చరణ్ గారిని? లేదు. ప్రస్తుతంగా అయితే ఈ షూటింగ్ లో సెంధిల్ గారు మేము అంత చేస్తాం కదా, వాళ్ళు ఇంకా సెట్కి రాలేదు సార్. మనం ఇందాక ఇంటర్వ్యూలో కాస్త స్కిప్ అయ్యాము. ప్రసాద్ బెహ్రా గారికి సంబంధించి ఆ జర్నీ కానీ మీ మూమెంట్స్ కానీ షేర్ చేసుకున్నాం అనుకోని.
సో అదే ఆ కంపెనీలో ఎలా పరిచయం అయ్యారు ఆయన? షార్ట్ వెబ్ సిరీస్‌లన్నీ చేస్తున్నప్పుడే మనోడు కూడా ఆ కంపెనీలోకి ఎంటర్ అయ్యాడు సార్. నేను తను కలిపి ఒక వెబ్ సిరీస్ చేశాను సార్ 'క్లాస్‌మేట్స్' అని. అవును. అది స్ప్రైట్ అందులో యాడ్ అవుతా ఉంటది సార్ మొత్తం. మంచి బాండింగ్ సార్. నేను తను ఫుల్ సెటర్‌లేసుకుంటాం సార్ ఒకళ్ళనొకళ్ళు. అంటే ఇద్దరు ఒకటే వింగ్‌లో ఉన్నాం కదా సార్. తను కామెడీ, నేను కామెడీ కదా సార్ మొత్తం అవును. ట్రాక్‌లో. అవును. ఇద్దరు ఒక ట్రాక్ కదా సార్. బావుంటది సార్. మా ఇద్దరి మాటలు కూడా చాలా బావుంటాయి సార్. హ్మ్. మంచి ఇప్పటికి చక్కగా మాట్లాడుకుంటాం సార్ ఎప్పటికప్పుడు సార్ రెగ్యులర్. ఆఫీస్‌లో కనిపించినప్పుడల్లా మాట్లాడుకుంటాం సార్. బయట మరీ కలిసి ఇంకా కలవట్లేదు గానీ బట్ రెగ్యులర్ ఆఫీస్‌లో కనిపించినప్పుడల్లా విల్ హావ్ నైస్ కాన్వర్జేషన్ సార్. హ్మ్. అండ్ అలాగే యాక్చువల్‌గా మీరు 'విరాజిత' గారితో కూడా చాలా అవును. వెబ్ సీరీస్‌లు చేస్తున్నారు. చాలా అవును సార్. సో తనతో ఎలా కంఫర్ట్ ఉంటది? మీది ఒక వెబ్ సీరీస్ ఉంది. డే టు బాస్. యెస్. అవును సార్. బాస్. అవును సార్. అవును సార్. అది నాకు చాలా బాగా ఇష్టం. సార్ థాంక్ యూ సార్. సో అంటే మీ ఇద్దరి మధ్య ఉండే ఆ కెమిస్ట్రీ గాని, ఆ అవును ఫన్ సార్. గాని అవును సార్. చాలా బావుంటది. సో దాని గురించి చెప్పండి. నా టైమింగ్‌కి నాకు కరెక్ట్‌గా పనిచేసే అమ్మాయి విరాజితే సార్. అవునా? నేనేదన్నా అంటే నాకు ఒక పెక్యులర్ టైమింగ్ ఉంటది సార్ నాకు. నా వాయిస్ గాని, కరెక్ట్. లేకపోతే నేను మాట్లాడే విధానం గాని కరెక్ట్. నాకు టైమింగ్ ఉంటది సార్. నా టైమింగ్‌కి అపోజిట్ అమ్మాయి కూడా దానికి అంతే విధంగా కరెక్ట్‌గా ఉంటేనే ఆ పంచ్ పేలుతది సార్. పంచ్ బెల్ ఎక్కువ పేలుతది సార్. హ్మ్. ఆ ఎక్కువ పేలి ఉండాల్సిన అమ్మాయి ఏంటంటే విరాజితే. హ్మ్. సో, దానివల్లే 'డేట్ విత్ బాస్' సీజన్ 1, సీజన్ 2 ఆ లెవెల్‌కెళ్ళినాయి సార్ 2 సార్. చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఆ సీరీస్‌కి. విపరీతంగా సార్. అసలు బికాస్ ఆఫ్ విరాజిత నెక్స్ట్ లెవెల్ వెళ్ళిందంటే కారణం తను కూడా సార్. ఎందుకంటే నా ఒక్కడి వల్ల అవ్వదు సార్. ఎందుకంటే అమ్మాయి నేను మాట్లాడిన దానికి ఈక్వల్ కౌంటర్ ఇచ్చింది కాబట్టి ఆ రేంజ్‌కి వెళ్ళింది సార్. బట్ మీ వర్క్ చూసి అడుగుతున్నాను. నాకు నిజం మాత్రమే చెప్పండి. సార్ రియల్ లైఫ్‌లో మీరు కాస్త భయస్తుడా? చాలా సార్. చాలానా? చాలా. ఎందుకంటే మీ యాక్టింగ్‌లో ఎప్పుడన్నా భయపడే ఆ ఇన్నోసెన్స్ ఉంటది కదా! సార్. ఇన్నోసెన్స్ నుంచి కామెడీ జనరేట్ అవుతుంటది. అవును సార్. అవును. బట్ ఓకే. కామెడీ ఖచ్చితంగా మనం జనరేట్ చేయాల్సిందే కెమెరా ముందు తప్పదు. అవును నాట్ ఏ సార్. ఈజీ టాస్క్. అవును సార్. బట్ ఆ ఇన్నోసెన్స్ ఈజీగా అర్థమైపోతుంది. ఆ భయం గాని, ఇన్నోసెన్స్ గాని మీరు రియల్ లైఫ్‌లో అదే అని చెప్పేసి. నిజంగా కూడా నేను కొంచెం హ్మ్. భయస్తున్నా సార్. కొంచెం ఏంటి సార్ చాలా భయస్తున్నా సార్. అంటే ప్రతిదానికి భయపడుతుంటాను సార్ నేను. ఎందువల్ల? ఏమో సార్. చిన్నప్పటి నుంచి ఏంటంటే అట్లా భయపడుతూనే అలవాటయిపోయింది సార్ ఇంకా. హ్మ్. భయం ఎప్పుడు పోద్దో ఇంకా తెలీదు. హ్మ్. పోవాలి సార్. పోద్దేమో చూద్దాం సార్ ఇంకా. షూర్. అండ్ మళ్ళీ మూవీస్ విషయానికొస్తే, ఇప్పుడు ప్రతి ఆర్టిస్ట్‌కి గూడా ఒక బెంచ్ మార్క్ ఉంటది. మనం ఇక్కడికి చేరాలి. ఒక రేంజ్‌కి ఇక్కడికి వెళ్ళాలి అని జెప్పేసి. ఇప్పటికి 12 సంవత్సరాలు అయిపోయింది. సార్. బట్ ఇప్పటికొచ్చిన సక్సెస్ ఎప్పటికో వచ్చుండాలి యాక్చువల్‌గా మీకైతే. అవును. సో, బట్ దేవుడి దయ వల్ల సార్. రైట్ పాత్‌లో ఉన్నారు. అవును సార్. సో, నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళడానికి మీ దగ్గరున్న ప్లాన్స్ ఏంటి? సార్ నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ ఒక సినిమా హిట్ కొట్టాలి సార్. హ్మ్. ఇండస్ట్రీకి ఈడొకడొచ్చాడని తెలియాలి కదా సార్ పాపం. ఆళ్ళు మాత్రం సడెన్‌గా పెద్ద పెద్ద క్యారెక్టర్‌లకి ఎలా ఇస్తారు సార్. హ్మ్. ఒక శుక్రవారం సినిమా రిలీజ్ అయితే, పలానా సినిమా రిలీజ్ అయితే, ఆ పలానా కుర్రోడొచ్చాడని చెప్పి ఇండస్ట్రీకి తెలిస్తే ఆటోమేటిక్‌గా నా లైఫ్ తిరిగిపోద్ది సార్. ఇంక నెక్స్ట్ ఫ్రైడే నుంచి ప్రతి ఫ్రైడే నేనే కనపడతాను సార్. హ్మ్. నేను ఆ మూమెంట్ కోసం చూస్తున్నాను సార్. బట్ మరి మీరు చాలా విచిత్రంగా, అమాయకంగా మాట్లాడుతున్నారు. సార్. ఇండస్ట్రీకి ఒకడొచ్చాడని తెలియడానికి మీరేమన్నా కొత్తగా వచ్చారా? నాకు తెలిసి 2 తెలుగు రాష్ట్రాల్లో మీ కంటెంట్‌ని కన్జ్యూమ్ చేయని మేకర్ ఉండడు. సార్. అవును. ప్రొడక్షన్ ఆఫీస్ ఉండదు. సార్. ప్రతి ప్రొడ్యూసర్, ప్రతి డైరెక్టర్ ఖచ్చితంగా ఈ కంటెంట్ ఫాలో అవుతూనే అవును ఉంటారు. సార్. అవును సార్. లేదా ఏడీ అన్నా ఫాలో అవ్వాలి. కో డైరెక్టర్ అన్నా తప్పదు. అవును సార్. అవును. ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి మనిషి చూడాలి. సో, ఇండస్ట్రీ చూసినప్పుడు అర్థం అవ్వాలి గదా! ఇప్పుడు మీ యాక్టింగ్ గాని ఆళ్ళకో హిట్ కావాలి సార్. హిట్టే కావాలా? హిట్టే కావాలి సార్ పాపం. ఎవరి తప్పు కాదు సార్. ఆ! నేను అందరి మాటలతో నేను ఆళ్ళతో యాక్సెప్ట్ చేసేస్తాను సార్. ఎందుకంటే వాళ్ళకొక నన్ను తీసుకోవడానికి ఒక కారణం కావాలి కదా సార్. హ్మ్. ఒక హిట్ సినిమా మనోడు చేసాడే 'రవితేజ' మనోడిని తీసుకుందాం అని చెప్పి చాలా మందికి అనిపిస్తుంది సార్. కానీ నాకంటూ చెప్పుకోవడం హిట్ కావాలి కదా సార్ నా జీవితంలో. హ్మ్. ఆ హిట్ కోసం సార్ నేను చూస్తున్నాను. ఒక హిట్ పడిందంటే దేవుడి దయ వల్ల హ్యాపీగా లేదు సార్ నేను హిట్ సినిమా చేశాను. హ్మ్. మీకు ఏం ప్రాబ్లమ్ లేదు. నేను ఇంకా బాగా యాక్ట్ చేస్తాను. ఆడియన్స్‌ని థియేటర్ నేను తీసుకొస్తాను అని చెప్తాను సార్. నేను అంతే కొంచెం ప్రౌడ్‌గా చెప్పడానికి, నమ్మకంగా చెప్పడానికి నాకు హిట్ కావాలి సార్. సునీల్ గారిని కలిసారా ఎప్పుడన్నా? కలవలేదు సార్. నాకు చాలా ఇష్టం సార్ సునీల్ గారంటే సార్. సునీల్ గారిని కలవలేదా మీరు? అవునా? కలవలేదు. అంటే మీకు ఎంత ఇష్టం అంటే నాకు తెలుసు. పిచ్చి సార్ నాకు సునీల్ గారంటే. ఆ! అంటే మోస్ట్‌లీ నాకు కొంచెం ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటది సార్ ఆయన మీద నా మీద. హ్మ్. బాగా ఎక్కువ ఉంటది సార్. ఆయనకి నేను తెలుసు సార్ సునీల్ గారికి. హ్మ్. కాబట్టి ఎప్పుడు కలవలేదు సార్. అసల అంటే మళ్ళీ మామగారి గురించని కాదు గానీ, సార్. 'విజయభాస్కర్' గారి సినిమాల్లో ఆయన కామెడీ మనం చూసున్నాము. అవును సార్. అవును. సో, మీ మామగారికి షేర్ చేసారా సునీల్ గారి గురించి? నాకు ఈ సీన్ ఇష్టం. తెలుసు సార్. ఎందుకంటే నా వీడియోలో మా మామయ్య గారి సినిమాలో కూడా నేను యాక్ట్ చేశాను హ్మ్. కాబట్టి అంకుల్ నా యాక్టింగ్ తెలుసు. హ్మ్. ఇలా సునీల్‌ని ఇష్టపడతాను అన్నీ తెలుసు సార్. అన్నీ తెలుసు సార్ అంకుల్‌కి. త్రివిక్రమ్ గారిని ఎప్పుడన్నా కలిసారా? కలిసాను సార్. మా సెట్‌కొచ్చారు. మా పెళ్ళికొచ్చారు కదా సార్. మా హ్మ్. పెళ్ళికొచ్చినప్పుడు మాట్లాడాను. హ్మ్. మా 'ఉషా పరిణయం' ఐటెమ్ సాంగ్ జరుగుతున్నప్పుడు 'శరత్ కపూర్' తోటి అప్పుడు కూడా వచ్చారు సార్. అప్పుడు కూడా చాలా సేపు మాట్లాడారు సార్. ఆయనే చెప్పారు సార్ త్రివిక్రమ్ గారు. హ్మ్. "మీ వీడియోలో నేను చూసానమ్మా నేను" హ్మ్. అని చెప్తే, "సార్ మీరు మా వీడియోలు చూసారంటే ఎందుకు చూడనమ్మా? అంటే మీరు కొంచెం బిజీగా ఉంటారు కదండీ!"
కార్లో కూర్చున్నప్పుడు ఖాళీ కదమ్మా, నేను చూసాను, నేను వీడియో చూసానని చెప్పాను సార్ అన్నారు సార్. నాకు చాలా హ్యాపీ అనిపించింది సార్. అండ్ విజయ్ భాస్కర్ గారిది, త్రివిక్రమ్ గారిది అంటే ఇండస్ట్రీలో యాక్చువల్గా స్నేహాలు చాలా కష్టం ఇక్కడ. అవును సార్. పోటీ, ఈగో, నువ్వా నేనా ఈ తత్వాల మధ్య నడిచే ఇండస్ట్రీలో ఇంత అది గురు శిష్యుల బంధం అనొచ్చో, ఫ్రెండ్షిప్ అనొచ్చో తెలియదు. ఇద్దరికి సంబంధించి వారి గురించి ఈయన మాట్లాడేటప్పుడు కానీ, ఈయన గురించి వారు మాట్లాడేది ఎంత అందంగా ఉంటుందంటే అవును వారి సార్. అవును. మీ మామగారు ఎప్పుడన్నా త్రివిక్రమ్ గురించి కానీ, ఆ ట్రావెలింగ్ గురించి కానీ మీతో షేర్ చేసుకున్న మూమెంట్ ఏమైనా ఉందా? బోల్డ్ చెప్పారు సార్ ఏంటి ఏదన్నా ఒక చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి. అంటే ఈ రైటింగ్ ఇదంతా ఏం కాదు కానీ సార్, బట్ ఇవే సార్, షూటింగ్ జరుగుతున్నప్పుడు, లేకపోతే రాసినప్పుడు, లేకపోతే కథ రాస్తున్నప్పుడు, రైటింగ్ రాస్తున్నప్పుడు, అంకుల్ గైడ్ చేసినప్పుడు ఇదంతా రైటింగ్ అంతా జరుగుతుంది కదా సార్. సార్ రాస్తున్నప్పుడు, త్రివిక్రమ్ రాస్తున్నప్పుడు ఇవన్నీ చెప్పేవారు సార్. అంటే అంత ఇన్ డీటెయిల్ కాదు, బట్ ఇట్లా జరిగేది, మా జర్నీ ఎట్లా బాగా జరిగేది, అట్లా అందరం కలిసి ఉండేవాళ్ళం. తర్వాత గృహప్రవేశం, అంకుల్ కొత్త ఇల్లు తీసుకున్నప్పుడు గృహప్రవేశం, ఇవన్నీ చెప్పేవారు సార్ మాకు. మా ఇన్ని చూసి ఎంజాయ్ చేసేవాళ్ళం తప్ప ఇన్ డెప్త్ డీటెయిల్ ఇప్పుడు అడిగేవాళ్ళం కాదు సార్ మేము. మీ లైఫ్లో సెట్స్లో సార్ లేదా బయట కానీ ఒక బిగ్ స్టార్ని కలిసిన మూమెంట్, హీరోల గురించే మాట్లాడుతున్నాను నేను, వాళ్ళు మిమ్మల్ని గుర్తుపట్టి మీతో మాట్లాడిన మూమెంట్, ఏ హీరో ఎవరిని కలిశారు? నేనా సార్, బిగ్ స్టార్స్ అని ఇంకా నిఖిల్ గుర్తుపట్టాడు సార్ నన్ను. నిఖిల్ ఆల్రెడీ వీడియోలో చూసానని చెప్పన్నాడు సార్. నిఖిల్ ఒకటి గుర్తుపెట్టాడు, హీరో గారు సార్. హీరో నిఖిల్ గారు సార్. తర్వాత నవదీప్ గారు సార్. నవదీప్ గారు, రాజ్ తరుణ్, తర్వాత పోసాని కృష్ణమురళి గారు, పెద్ద నరేష్ గారు, అల్లరి నరేష్ గారు. ఇప్పుడు గుర్తుపట్టిన వాళ్ళు సార్. అంటే ఆల్రెడీ వీడియోలు మేము చూసాం, నువ్వు మాకు తెలుసమ్మా అన్న వాళ్ళు సార్. బట్ గ్రేట్ మూమెంట్స్ కదా అవన్నీ. అంటే గుర్తుపట్టడం మంచిదే సార్. నాకు అదే ఆశ్చర్యం సార్. అంటే మన వీడియోలు చూస్తారంటే అది చాలా గొప్ప విషయం. కానీ మీరు ఇంకా చాలా తక్కువగా అనుకుంటున్నారు, మీ వీడియోలు చూస్తారు స్వామి. అంటే మన వచ్చి మన డబ్బా వేసుకుంటే ఏం బాగుంటుంది సార్. అంటే వాళ్ళ అవతల ఎట్లా చెప్పరు సార్. కొంతమంది తెలిసినా కూడా చెప్పరు సార్. అవునా? జరుగుతాయి సార్, ఇలాంటి చాలా జరుగుతాయి సార్. చూసినా కూడా చెప్పరు సార్, ఎందుకంటే వాళ్ళ ఊరికి మనసులో పెట్టుకుంటారు సార్, బట్ బయటకి ఎప్పుడు చెప్పరు సార్. అట్లా జరిగి చాలా మంది ఉన్నారు సార్. అట్లాగా సడన్గా టైపింగ్ సడన్గా క్వశ్చన్ వేసారు, గుర్తురాట్లేదు కానీ, బట్ ఉన్నారు సార్ చాలా మంది. అంటే ఒక టెక్నికల్గా ఒక క్వశ్చన్ సార్. యాక్టింగ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకొని, ఒక టెంప్లేట్ యాక్టింగ్ నేర్చుకొని వచ్చిన వాళ్ళకి సినిమానే ప్రపంచం అని చెప్పి ఇంకా దూకేసి అక్కడే నలిగి అక్కడే నేర్చుకొని వచ్చిన వాళ్ళకి ఇద్దరికి మధ్య ఉండే తేడా ఏంటి మీరు చేసిన అబ్జర్వేషన్? సార్ రాజా గారు, నాకు ఏమనిపిస్తుంది అంటే సార్, యాక్టింగ్ నేర్చుకుంటే రాదనిపిస్తుంది సార్ నాకు సార్. నాకు పర్సనల్ అనిపించింది ఇప్పుడే కాదు సార్, ఎప్పుడు అదే మాట చెప్తాను సార్. యాక్టింగ్ ఇంకొకరు చెప్తేనో, లేకపోతే థియరిటికల్ క్లాస్లో ప్రాక్టికల్ చేస్తే రాదనిపిస్తుంది. లోపల ఉండాలి సార్. లోపల టాలెంట్ ఉంటే అది బయటికి తెలుస్తుంది సార్. సడన్గా ఒకరు నేర్చుకుంటే మనం పట్టి చేస్తే యాక్టింగ్ రాదు. నా బిలీఫ్ సార్ ఇది. యాక్చువల్లీ యాక్టింగ్ లోపల ఉండాలి సార్, న్యాచురల్. అది అనిపిస్తే ఇంకొకరు చెప్తే రాదు సార్ యాక్టింగ్. నాకు ఇది అనిపించింది సార్. చాలా మంది నేను చూశాను, నేను థియేటర్లో చూసినప్పుడు. అంటే యాక్టింగ్ నేర్చుకుని వచ్చిన వాళ్ళు ఉంటారు కదా సార్, నప్పదు సార్. మనకి తెలియపోవచ్చు కానీ సార్, కెమెరా కనిపెట్టేస్తుంది సార్. కరెక్ట్. మన దేవత సార్ కెమెరా ఎప్పుడన్నా కెమెరా అన్ని విషయాలు చెప్తుంది సార్. మనం ఎంత ఫేక్ చేస్తే ఆటోమేటిక్ కనబడుతుంది సార్ కెమెరా. సో కెమెరాకి తెలిసిపోతుంది సార్, మనం ఎంత న్యాచురల్గా యాక్ట్ చేసినా తెలియదు. నువ్వు ఫేక్ చేస్తున్నావు కెమెరా చెప్పేస్తుంది సార్. నాకు అనిపిస్తుంది సార్ అట్లా యాక్టింగ్ ఇప్పుడు నేర్చుకుంటే రాదు సార్. యాక్టింగ్ అది లోపల ఉండాలి. మేబీ యాక్టింగ్ నేర్పడం ఏంటంటే దానికి గ్రూమ్ చేయడానికి ఉపయోగపడుతుందేమో కానీ సార్. కరెక్ట్. లోపల ఇంటర్నల్గా ఉంటే అది వేరు సార్. అది ఇంకా నెక్స్ట్ లెవెల్ ఫైర్ ఉంటుంది సార్. అది ఇంటర్నల్గా ఉండి గ్రూమ్ చేయడానికి ఉపయోగపడుతుందేమో కానీ ఇది క్లాసెస్. అవును. నేను యాక్చువల్గా ఈ క్వశ్చన్ అడగడానికి కారణం ఏంటంటే, మీరు ఎక్కడ క్లాసెస్కి వెళ్ళలేదు, కానీ తీసుకున్నది కూడా అంటే మీ పార్ట్ కూడా కామెడీ క్రియేట్ చేయడం, కామెడీ పండించడం. అవును సార్. అన్ని నవరసాల్లో కల్లా అత్యంత కష్టమైనది అది అంటారు సార్ అందరూ. నాకు అది అంతే. కామెడీ నాకు పెద్ద కష్టం అనిపిస్తుంది సార్. నాకు అది చాలా ఈజీ అనిపిస్తుంది సార్. నాకు మామూలు విషయం కాదు. రాజేంద్ర ప్రసాద్ గారు ఒకసారి మాట్లాడుతూ నవ్వించడం, నవ్వుకోవడం చాలా ఈజీ, ఇది చూసి నవ్వుకోవడం ఈజీ, నవ్వించడం అనేది చిన్న విషయం కాదు. ఆ టైమింగ్లో పట్టుకుంటాను ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అలా ఒక్క ఫ్రేమ్ మారినా కానీ అదే పంచ్ నవ్వు రాదు. సార్. అవును సార్. సో రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పిన మాట కరెక్ట్ సార్. కరెక్ట్ టైమింగ్ ఉండాలి. అవును సార్. సో అందుకని చెప్పి సో ఎలా గ్రూమ్ అయ్యారని తెలుసుకోవడానికి అడిగాను నేను. దీనికే సార్, షార్ట్ ఫిల్మ్ చేస్తూ 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 మనలో కామెడీ ఉందని నన్ను తెలిసేలా చేసింది మా అన్నయ్య సార్. నువ్వు కామెడీ చేస్తారా బాగా అని చెప్పి చేసింది తను. నేనేంటంటే దాన్ని ఇంకా షార్ట్ ఫిల్మ్ చేస్తూ చేస్తూ నేను గ్రూమ్ అయ్యాను, కానీ చేసుకుంటూ సార్, యాక్టింగ్ చేసుకుంటూనే గ్రూమ్ అయ్యాను సార్. అదేం కొత్తగా ఎక్కడ నేర్చుకోలేదు సార్. నేను షార్ట్ ఫిల్మ్ చేస్తూనే ఎక్స్ట్రా గ్రూమ్ అయ్యాను, కానీ మనం సెపరేట్గా క్లాసులు తీసుకుని అయితే ఇప్పుడు దాకా అయితే ఏమి చేయలేదు సార్ నేను. ఒక చిన్న డౌట్ చెప్పండి. ఈ 12 సంవత్సరాల్లో లేదా 13 సంవత్సరాల్లో